దేవుడు 2 దినాలు మనకు చక్కటి కొంచెం తగ్గించు సమయం మనకిస్తున్నాడు. మన అంశం పేరేంటి? బేతనీయ. బేతనీయ అంటే అర్థం ఏంటి? హౌస్ ఆఫ్ ఫిగ్స్, నాట్ పిగ్స్. అంజూరముల ఇల్లు. మంచిది. ఆ అంశంలో 2 పాఠాలు నేర్చుకున్నాము. మొదటి పాఠం ఏంటి? బేతనీయ ఆతిథ్య గృహం, ఆతిథ్య స్థలం. మార్తమ్మ గురించి 3 విషయాలు. మొదటిది మార్తమ్మ ఆహ్వానం, రెండవది మార్తమ్మ ఆతిథ్యం, మూడవది మార్తమ్మ ఆందోళన. ఆమె ఒక టెన్షన్ మనిషి. టెన్షన్ టెన్షన్ ఎప్పుడు చూసినా టెన్షన్లో ఉంటుంది. విచారము, తొందర, యాంగ్జైటీ, డిప్రెషన్. ఇది ఒక సాధారణ అనుభవం. యేసు ప్రభు ఆ ఇంటిని పదే పదే దర్శించటం వలన ఆ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కార్యము జరిగే. కనుక మనల్ని కూడా ప్రభు దర్శించుచున్నప్పుడు ఏదో ఒక కార్యం తప్పకుండా చేస్తాడు. అలాగే ఈ కూడికల్లో ప్రభు మనందరిలో కొన్ని కార్యాలు చేస్తున్నాడని నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? వ్యక్తిగతంగా ప్రభువా, ఈ కూడికల ద్వారా నాలో ఈ కార్యాలు చేశావు అని సాక్ష్యం చెప్పగలగాలి సంఘంలో. మంచిది. 2వ పాఠము బేతనీయ అనగా ఆదరణ స్థలం. బేతనీయ ఆదరణ స్థలం. 2వ పాఠం లాజరు రోగము, లాజరు మరణము, చివరకు లాజరు పునరుద్ధానం. మొత్తానికి ఇతగాడు సమాధిలో నుండి బయటపడినాడు. అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయింది. ఈ రాత్రి 3వ పాఠము బేతనీయ ఆరాధన స్థలము. చెప్పండి. బేతనీయ ఆరాధన స్థలం. దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఒకరు మైక్ ఉంటే చదవండి బాబు. మైక్ ఇవ్వండి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు
పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలు. బేతనియ అనే అంశంలో 3వ పాఠం చెప్పండి. బేతనియ ఆరాధన స్థలం. మొదటిది ఆతిథ్య స్థలం, రెండోది ఆదరణ స్థలం, మూడోది ఆరాధన స్థలం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, వందనాలు. ఈ దినమంతా మేము నీ పాదముల యొద్ద గడిపే భాగ్యం మాకిచ్చావు. బేతనియ అనే మాటను పరిశుద్ధాత్మ నడిపింపులో ధ్యానం చేసుకుంటున్నాము. 2 పాఠాలు నేర్పావు. మనస్సులో భద్రం చేసుకొని 3వ పాఠానికి కూడా హృదయాన్ని సిద్ధపరచుకున్నట్టుకు సాయం చేయి. లేఖనములలో నుండి పరిశుద్ధాత్ముని స్వరం వినిపించండి. మమ్మును మా కుటుంబాలను సంధించుమని, సాతానును దూరపరచుమని యేసు ప్రభు ద్వారానే స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఏ ఇల్లు చూసినా సర్దుకోవాల్సినవి కనబడుతూ ఉంటాయి, చక్కబెట్టుకోవాల్సినవి కనబడుతూ ఉంటాయి, సెట్ రైట్ చేసుకోవాల్సినవి కనబడుతూ ఉంటాయి. ఒక అనుభవజ్ఞుడు ఒక 3 సూత్రాలు చెప్పాడు. ఇవి మీరు పాటిస్తే మీ జీవితం చక్కగా ఉంటుంది. ఒకటి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టండి. చెప్పండి. ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి. ఇంట్లో ఏమ్మా ఒకసారి ఆలోచించండి. బాత్రూంలో ఉండాల్సినవి వంటింట్లో కనపడుతుంటాయి, వంటింట్లో ఉండాల్సినవి ఆ ముందు గదిలో కనబడుతూ ఉంటాయి. అంటే ఎక్కడిదో ఎక్కడో వాడుకొని అక్కడ వదిలేస్తాం. అవసరమైనప్పుడు అవి ఉండాల్సిన చోట వెతికితే దొరకవు. కనుక ఏదైనా ఒక వస్తువు వాడుకున్న తర్వాత ఈ వస్తువు ఎక్కడ ఉండాలి అని ఆలోచించి అక్కడే పెడితే మళ్ళీ వెతికినప్పుడు సులభంగా దొరుకుతుంది. 2వ విషయము, ఎప్పటి పని అప్పుడే చేయండి. చెప్పండి. ఎప్పటి పని అప్పుడే చేయండి. మనలో చాలా మందిలో ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఇప్పుడే చేయాల్సిన పని వాయిదాలు వేయటం. ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఏమ్మా రాను ఎట్లవుతా అంటే ఆ చివరి నెల రోజులు బీభత్సంగా చదవాలని సంవత్సరం అంతా వాయిదాలు వేసుకుంటూ ఆ చివరి నెలకు వదిలేస్తారు. ఇక చూడండి, ఆ నెల రోజుల టెన్షను, సరిగా ముఖాలు గడగరు, స్నానాలు చేయరు, టెన్షన్. ఏ రోజు చదువు ఆ రోజే చదవాలి. ఎప్పటి
పని అప్పుడే చేయాలి. అది చాలా విషయం. అందుకే ఒక ఆయన స్టూడెంట్స్కి సలహా ఇస్తూ పరీక్షలకు ప్రిపరేషను 2020 మ్యాచ్ లాగా చేయొద్దు, టెస్ట్ మ్యాచ్ లాగా చేయండి. టెస్ట్ మ్యాచ్ ఎన్ని రోజులు? మామూలుగా క్రికెట్లో 5 రోజులు. మీకు ఐడియా లేనట్టుంది పిల్లలు. 2020 ఎంతసేపట్లో అయిపోతుంది? అంత 2-3 గంటల్లో అయిపోతుంది. 3 గంటలు. 5 రోజుల ఆట వేరు, 3 గంటల ఆట వేరు. అందుకే ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఒక ఆయన సలహా ఇచ్చాడు, బాబు 2020 మ్యాచ్ ఆడొద్దు, టెస్ట్ మ్యాచ్ లాగా ఆడండి. అంటే ఎప్పటి చదువు అప్పుడే చదవండి, ఎప్పటి పని అప్పుడే చేయండి. 3వ సూత్రం కూడా చెప్పాడు, ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయండి అని. ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయండి. ఒక వ్యక్తి జీవితం చక్కగా సాగాలన్నా, ఒక కుటుంబం చక్కగా సాగాలన్నా ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకుంటే మంచిది. మొదటి సూత్రం ఏంటి? ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టండి. ఏమ్మా, ఇక నుండి అట్లా చేయండి. రెండోది, ఎప్పటి పని అప్పుడే చేయండి. మూడోది, ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయండి. ఎంత మంచి సూత్రాలు! నిజమే కదా, పాటిస్తే బాగుంటుంది అనుకుంటాం కానీ చేతగా థియరీ బాగా తెలుసు మనకు. ప్రాబ్లం ఏంటంటే దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం ఒక ఛాలెంజ్. అయితే ప్రియులారా, మనము ఈ బేతనీయులోని కుటుంబాన్ని గమనిస్తే, ప్రభు ఆ ఇంటిని దర్శించిన ప్రతిసారి ఆ కుటుంబములోని వ్యక్తులను చక్కబెడుతూ వచ్చాడు. కనుక ఏ ఇంటిలోనైతే యేసు ప్రభు కొలువై ఉంటాడో ఆ ఇంటిలో అన్నీ ఒక ఆర్డర్లోకి వస్తాయి. వింటున్నారా? ఒక ఆర్డర్లోకి వస్తాయి. కనుక యేసు ప్రభువుకు మన ఇంటిలో టాప్ ప్లేస్ ఇవ్వాలి, ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, సెంటర్ ప్లేస్ ఇవ్వాలి. మన ఇంటిలో ముఖ్యమైన వారెవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మంచి మాట సెలవిచ్చారు, మన జీవితాల్లో యేసును ఉంచాల్సిన స్థానంలో ఉంచితే మిగిలిన విషయాలన్నీ వాటి స్థానాల్లో అవి సర్దుకుంటాయి అని అన్నాడు. ఏమ్మా, ఈ మాటలు బాగా పట్టుకో. యేసును ఉంచాల్సిన స్థానంలో ఉంచితే మిగిలినవన్నీ వాటి స్థానాల్లో అవి సర్దుకుంటాయి. ఉదాహరణకు, మేము పురుషులు అంగి తొడిగేటప్పుడు ఒక్కటి గుర్తేం పెట్టుకుంటామంటే, పై గుండి పై కాజాలో ఉందా లేదా అది ఒక్కటి చూసుకుంటాం అద్దం ముందు, లేదా పెట్టుకున్నాం. అది కరెక్ట్గా ఉందంటే మిగిలినవన్నీ చూడకుండా టక పెట్టేస్తాం. ఎందుకని? ఇది సెట్ రైట్ అయిందంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ఏ గుండి ఆ కాజాకు ఎదురుగా ఉంటుంది, చూడకుండా పెట్టుకోవచ్చు. పై గుండి ముఖ్యం. ఏం బాబు, ఆ పై గుండి తప్పించామనుకోండి, రెండో దాంట్లోనో మూడో దాంట్లోనో పెట్టి చూసుకోకుండా పెట్టి అట్లా బజార్లోకి పోయామనుకోండి, చూసేవారికి ఎట్లుంటుంది?
ఏమన్నా మెంటల్ ఎక్కిందా అన్నట్టు ఓ పిచ్చోన్లాగా కనబడుతుందా లేదా? ఆ షర్టు పైగుండి మూడో కాజాలో పడితే ఇది ఇట్లా అయిపోయి ఏమన్నా పిచ్చోడైపోయినాడా అన్నట్టు ఉంటుంది. కనుకనే మన ఇంట్లో పరిస్థితులు కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఏమండి? చెత్త చెత్తగా ఉన్నాయి, గలిబిలిగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి, గజి బిజిగా ఉన్నాయి. ఒక ఆర్డరు లేదు, ఒక క్రమము లేదు. చాలాసార్లు విసిగెత్తిపోయి నా వల్ల కాదు బాబు అని తలబట్టుకునే పరిస్థితులు ఉంటాయి. ఒకసారి ఓ తల్లి గారిని అడిగాను నేను. ఆమెకు 3 కుమారులు. అమ్మ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారంటే ఆ తల్లి చెప్పిన మాట, 3 లోకాలయ్య గారు అని అంది. 3 లోకాల్లో ఉన్నారంట. కనీసం 3 ఊర్లన్నా అది వేరుగా ఉండేది. 3 రాష్ట్రాలన్నా అది కూడా పర్లేదు. 3 దేశాలన్నా ఈ రోజుల్లో ఆ దేశంలో ఇది. కానీ ఏమేముంటుంది? 3 లోకాలండి. ఎవడి లోకం వాడిది. తలబట్టుకుంటున్నానని చెప్పింది. ఇంకోసారి ఇంకో తల్లిని అడిగాను. ఆమెకు 3 పిల్లలు. ఎంతో ప్రార్థన చేసి కనింది 3ని. ఎట్లున్నారమ్మా పిల్లలు అని అంటే ఆమెనింది, 3 దయ్యాలు సార్ అని. 3 దయ్యాలు. నేను పిల్లలను కానీ సాతాను రాజ్యాన్ని పెంచుతున్నాను అని. వీరు దేవునికైతే పనికి రావట్లేదు. అంటే అర్థమవుతుంది ఏంటి? ఆ కుటుంబంలో పరిస్థితులు పెద్దల చేతుల్లో నుంచి జారిపోయినాయి, కంట్రోలు తప్పినాయి. దారికి తెచ్చుకుందామంటే కష్టము అవుతుంది. ప్రతి ఇంట్లో ఇలాంటివి ఏదో ఒకటి కనబడుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలి? మార్తమ్మలాగా యేసు ప్రభువుని మా ఇంటిలోకి రండి, మమ్మును చక్కబెట్టండి. ఆయన చక్కబెట్టే దేవుడు, బాగు చేసే దేవుడు, సరిచేసే దేవుడు, క్రమపరిచే దేవుడు, అన్నీ ఒక ఆర్డర్లో ఉంచే దేవుడు. అది నీ జీవితమైనా, నీ కుటుంబమైనా, నీ సంఘమైనా ప్రభు ఏం చేస్తాడు? అన్నింటినీ ఒక ఆర్డర్లోకి తీసుకొస్తాడు. మా సంఘంలో ఒక 3 మాటలు నేను పలికిస్తూ ఉంటాను. ఒకటి ఏంటంటే క్రమశిక్షణ పాటించుదాము. రెండోది క్రమముగా నడుచుకుందాము. మూడోది క్రమపరచుకుందాం. ఈ మంచి మాటలు అన్నిటికీ పనికొస్తాయి. మొదటిది ఏంటి? క్రమశిక్షణ పాటించు. రెండోది ఏంటి? క్రమముగా నడుచుకుందాం. మూడోది ఏంటి? క్రమపరుచుకుందాం, ఆర్డర్లో పెట్టుకుందాం. అయితే మనంతట మనకు ఇది సాధ్యం కాదు. ఎవరితో సాధ్యం? యేసుక్రీస్తు ప్రభు. మనము ఈ 2 ధ్యానాలు చూసాం, ఉదయం మధ్యాహ్నం. ఇప్పుడు 3వ ధ్యానం. మొదటిసారి మరి ఎక్కడుంది? యేసు పాదాలు. మార్తమ్మ ఎక్కడుంది? యేసు పాదాలకు దూరంగా. లాజర్ ఎక్కడున్నాడు? అడ్రస్సే లేడు, యాబ్సెంట్. సరే, 2వ పాఠంలోకి వచ్చేసరికి మార్తా మరియా ఇంట్లో ఉన్నారు. లాజర్ బాబు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఏమన్నా ఆర్డర్ ఉందా ఇంట్లో? సరే, మొత్తానికి ప్రభు ఏం చేశాడు? వాని లేపుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. 3వసారి ప్రభు వచ్చినప్పుడు, అది 3వసారి కాకపోవచ్చు కానీ తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము.
ఒక ఇంట్లో ఉన్నాడు ప్రభు. అప్పుడు ఈ ముగ్గురు వచ్చారు ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ఆ ముగ్గురు ఒక లైన్లోకి వచ్చారు. ఏంటది? లాజరు ఎక్కడున్నాడంట? ఆయన పక్కనే కూర్చున్నాడు. ఏమ్మా, వీడు చిక్కడు, దొరకడు. కానీ ప్రభు చిక్కించుకున్నాడు, దొరకబుచ్చుకున్నాడు. ఇప్పుడు బుద్ధిగా వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? పక్కన కూర్చున్నాడు. వానికి పరిస్థితి అర్థమైపోయింది. ఈసారి కూడా నేను కోతి వేషాలు వేస్తే మళ్ళీ ప్రయాణం ఉంటుంది, ఇంకీసారి లేపడు ప్రభు అని ఏమ్మా బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధిగా వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? పక్కన కూర్చున్నాడు. ఆహా, ఎంత ముచ్చటగా ఉంది అది. సరే, మార్తం ఏం చేస్తుంది? ఆయనకు ఉపచారం చేస్తుంది. సరే, మరియం ఏం చేస్తుంది? ఇంకొక అడుగు ముందేసి అత్తరు తెచ్చి ఆయన పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఈ ముగ్గురు ఎవరి చుట్టూన్నారు? యేసయ్య చుట్టూన్నారు. దట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇంటిలో అందరూ కూడా ఎవరి చుట్టూరా ఉండాలి? సెంటర్ పాయింట్లు ఎవరు ఉండాలి? గట్టిగా యేసు ప్రభు. ఇప్పుడు చూడండి వీరి పరిస్థితి ఎంత ముచ్చటగా ఉంది. ఎక్కడి వారు అక్కడ ఉన్నారు, ఎక్కడి వస్తువులు అక్కడ ఉన్నాయి, ఎప్పటి పనులు అప్పుడే జరుగుతూ ఉన్నాయి, ఎక్కడి విషయాలు అక్కడే జరిగిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే ఈ ధ్యానంలో మనము మరియమ్మ మీదికి దృష్టి మరల్చుదాం. మొదటి పాఠంలో ఎవరి మీద దృష్టి పెట్టాం? మార్తమ్మ. రెండో పాఠంలో ఎవరు? లాజరు. ఇప్పుడు మూడో పాఠంలో మరియ మీద దృష్టి పెడదాం. మరియ అంటే కొన్ని అర్థాలు మనకు కనబడతాయి. ఒకటి చేదు అని అర్థం. మరియ అంటే చేదు, బిట్టర్నెస్. రెండోది మరియ అంటే ప్రియమైనది అని అర్థం, ప్రియమైనది అని అర్థం. మూడోది మరియ అంటే సముద్ర నక్షత్రము అని అర్థం, స్టార్ ఆఫ్ ద సీ. నాలుగో అర్థము, అది నాకు బాగా నచ్చింది. ఏంటంటే సముద్రములో నీటి బిందువు, డ్రాప్ ఇన్ ద ఓషన్. సముద్రములో నీటి బిందువు. మీలో ఎంతమంది సముద్రం చూశారు? చేయొద్దండి. పోనీ టీవీలో చూసి ఉంటారు. ఏమ్మా, అక్కడ పోయి చూడకపోయినా టీవీలో చూసి ఉంటారు. సముద్రములో జలరాశి ఎంత ఉంటుందండి? కొలత వేయగలమా? ఆ సముద్రములో ఒకవేళ వేలు పెట్టి అట్లా ముంచి ఇట్లా లేపితే ఎంత పడుతుంది నీరు? గట్టిగా ఒక చుక్క పడుతుంది. ఆఫ్టర్ ఆల్ సముద్రములో ఒక నీటి బిందువు ఎంత? ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్. అంటే అది ఏమి సూచిస్తుంది? అలాగే ప్రపంచ జనాభా 800 కోట్లు దాదాపుగా ఉంది. 850 ఏమో తెలియదు నాకు. 850 కోట్ల జన సముద్రములో. అప్పుడప్పుడు పెద్ద సభలకు జనం కిటకిటలాడిపోతే ఏమంటారు? జన సముద్రం అది. అబ్బో, ఏమి జనం, ఏమి జనం! జన
సముద్రం. కనుక ఈ లోకంలో దాదాపు 850 కోట్ల జనాభాలో జన సముద్రంలో నేనెంత ఒక నీటి బిందు. ఆఫ్టర్ ఆల్ నేనెంత. ఈ గ్రహింపు మనకెప్పుడు ఉండాలి. నేనెంతండి. కానీ మామూలుగా లోకంలో ఈ మాటలు వింటుంటాం. ఏదైనా గలాట పడిందనుకోండి, కొట్లాట, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత, నాకు తెలియదు అనుకున్నావా నీ బతుకెంత, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. ఏమ్మా వద్దు, అవి పొగురు మాటలు, గర్వపు మాటలు, హెచ్చింపు మాటలు, కళ్ళు కనపడకుండా మాట్లాడే మాటలు. వద్దొద్దు, ఎవరిని కూడా అట్లా అనొద్దు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. కానీ ఏమనుకోవాలి? ఆఫ్టర్ ఆల్ నేనెంత. అది మంచిది. ఆఫ్టర్ ఆల్ నేనెంత. ఇట్లా ఒక ఆయన అనుకున్నాడు. చూద్దాం రండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయానికి వద్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం. అప్పటికి ఆ భక్తుడు ఆ దేశానికి రాజైనాడు. ఉన్నత స్థితిలో వర్ధిల్లుతున్నాడు రాజుగా. ఆయన పీక్లో ఉన్నాడు. ఆయన రాజరికం, ఆయన పవరు చుట్టూ ఉన్న రాజ్యాలకు సూపర్ పవర్గా ఉన్నాడు దావీదు రాజు రాజ్యం. అటువంటి సమయంలో రండి 7వ అధ్యాయం 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను. కూర్చుండి అని ఉంది. ఎక్కడ కూర్చొని ఉంటాడు చెప్పండి? సన్నిధిలోనే. అంటే దాని అర్థం ఏంటి? ఏం బాబు? కింద కూర్చొని ఉంటాడు. మహారాజా కూర్చేసుకొని కూర్చుంటాడా దేవుని ఎదుట? రే నా సింహాసనం తీసుకురండ్రా ఇక్కడికి, దేవుని ఎదుట నేను కూర్చోవాలి. తెచ్చింటాడా? యెహోవా సన్నిధిని కూర్చుండి అంటే నీలాగా కింద కూర్చుంది. మహారాజు ఎక్కడ కూర్చున్నాడు? కింద కూర్చున్నాడు. దేవుని ఎదుట ఎవడైనా తగ్గించుకోవాలి. దావీదు తగ్గించుకున్నాడు. ఇప్పుడు రండి, ఏమంటున్నాడు? ఇలాగున మనవి చేశాను ప్రభువా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. ఆఫ్టర్ ఆల్ నేనెంత. మనం చెప్పుకోవాలంటే ఏమంటున్నాడమ్మా? ఒక గొప్ప రాజు ఏమంటున్నాడు? ఆఫ్టర్ ఆల్ నేనెంతటి వాడను. ఇంకా నా కుటుంబం, ఆఫ్టర్ ఆల్ నా ఫ్యామిలీ ఎంత, నేనెంత, నా కుటుంబం ఎంత. దావీదు నువ్వెంత, నీ కుటుంబం ఎంత అనట్లే. బాబు వింటున్నారా? నేనెంత. అదండి దీనత్వం, తగ్గింపు, మంచి గుణం. నేనెంత. ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. జన సముద్రంలో నేనెంత. 900 కోట్ల జనాభాలో నేనెంత. అలాంటి నన్ను నీవు దృష్టించటం, నేనెంతటి వాడిని అసలు. అందుకే కీర్తనల్లో నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేనెంత, మనమెంత.
అమ్మలారా, కళ్ళు తెరుచుకుందాం. ఆఫ్టర్ ఆల్ నేనెంత. అయితే ప్రభు ఏమంటున్నాడు? నిజమే మరియా, నువ్వు సముద్రములో నీటి బిందువు. ఆర్ఆర్కే గారు ఓ పాత పాట రాశారు. ఈ ప్రభాత వేళలో వికసించిన పువ్వులు సంధ్యా సమయములో వాడిపోవును, అవి రాలిపోవును. ఆ పాటలో ఒక చరణం ఏంటంటే, అనంత కాలవాహినిలో నీ జీవితమే ఒక బిందువు. అనంత కాల ప్రవాహములో నీ జీవితం ఎంత చెప్పండి? ఒక బిందువు అంతే, ఒక డ్రాప్ అంతే. నా జీవితం 100 ఏళ్ళు బ్రతకని ఇంత కాల చరిత్రలో నా జీవితం ఎంత బాబు చెప్పండి? ఓ బిందువు అంతే. ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్, ఏ డ్రాప్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ టైం. నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిదండి. వద్దు గర్వము వద్దు. దావీదుకు తెలుసు తన గతమేంటో. ఆ బెత్లెహేమ్ అనే ఎన్నిక లేని పల్లెటూరులో, అడవుల్లో గొర్రెలను మేపుకుంటూ, పాడి గొర్రెలను వెంబడిస్తూ కర్ర తీసుకొని వెళుతున్న దావీదుని తెచ్చి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు అది మర్చిపోకూడదని ఏం చేశాడంట? తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు వాడిన కాపరి కర్ర తీసుకొచ్చి తన సింహాసనం పక్కనే పెట్టుకున్నాడంట. సింహాసనం ఎక్కేటప్పుడల్లా సింహాసనం కనపడుతుంది, పక్కనేంటి? కర్ర కనపడుతుంది. ఒకప్పుడు నా స్థితి అది, ఇప్పుడు నా స్థితి ఇది. దీనికి కారణం ఎవరు? We are what we are by the grace of God. దేవుని కృప వలన నీవు నేను ఈ స్థితిలో ఉన్నాం. ఇక అతిశయం ఏంటి? హెచ్చింపు ఏంటి? గర్వం ఏంటి? కొవ్వుబట్టడం ఏంటి? పెద్ద పెద్ద మాటలేంటి? వాడెంత వీడెంత, ఈ మాటలేంటి? వద్దు. దావీదు అంటున్నాడు, నేనెంత, నా కుటుంబము ఏర్పాటు. కింద కూర్చొని, అయ్యా సింహాసనం పక్కన ఆ కర్రేంటి తెలియని వారు వేరే రాజులు వచ్చి దర్శించినప్పుడు, ఏంటి ఆ కర్ర? ఏదో పాతది. అదేంటి అంటే, ఇది నేను గొర్రెలు కాసుకున్నప్పుడు వాడిన కర్ర. నా స్థితి అది. నా దేవుడు ఏం చేశాడు? నన్ను సింహాసనం. ఈ మధ్యనే అమెరికా ఎలక్షన్స్ జరిగాయి. ఎవరు గెలిచారు? ట్రంప్ గెలిచాడు. ఎన్నికల ప్రచారంలో త్రుటిలో తప్పించుకున్నాడు. ఇట్లా ప్రసంగం చేస్తుంటే ఆ డైరెక్షన్లో నుంచి ఎక్కడో షెడ్డు మీద, గోడౌన్ మీద ఒకడు పడుకొని గురి పెట్టాడు. ఇట్లా వాడు గురి పెట్టాడు. దైవికంగా చూడండి, ట్రంప్ ఇట్లే మాట్లాడుతూ ఉంటే ఆ బుల్లెట్ ఎక్కడ పడేది? ఇక్కడ పడేది. స్పాట్లో చనిపోయాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా తిరిగాడు. అది మీరు చూసి ఉంటారు. అది బుల్లెట్ ఆ చెవు మీద పోయింది. చెవు రక్తంగా. తర్వాత ట్రంప్ ఇచ్చిన సాక్ష్యం, దేవుడే నన్ను బ్రతికించాడు, ఒక ఉద్దేశంతో నన్ను బ్రతికించాడు. ఎన్నికల ప్రచారం అయింది, బంపర్ మెజారిటీతో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? చాలామంది అంటున్నారు, ట్రంప్ గారు ప్రపంచంలోనే మీరు చాలా పేరు కలిగిన వ్యక్తి, మోస్ట్ ఫేమస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అంటే
అంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను కాదు ఫేమస్, జీసస్ ఈజ్ ఫేమస్. యేసు ప్రసిద్ధి చెందినవాడు. జీసస్ ఈజ్ అవర్ బాస్ అని. ఆ బాస్ నుండి ఆర్డర్లు మనం తీసుకుంటున్నాము, ఆ ప్రకారం నడుస్తున్నాం. ఎంత చక్కగా ప్రభువును ఘనపరిచాడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే పవర్ఫుల్ మ్యాన్ అన్నమాట. అమెరికా అధ్యక్షుడు ఇప్పటికీ పవర్ఫుల్ మ్యాన్. ఆయన ఒకవేళ ఆ రోజు దేవుడు నన్ను కాపాడకపోయింటే ఎక్కడికి సమాధి. అంత గొప్పవాడు ప్రభువుని ఎంతగా గణపరుస్తాడు. దావీదు కూడా అంటున్నాడు, నేనెంతటి వాడు, నా కుటుంబం ఏ పాట. తగ్గించుకుని వారు హెచ్చించుకుని వారు తగ్గించబడు. వద్దు హెచ్చింపు మాటలొద్దు, గర్వపు మాటలొద్దు, పొగురు మాటలొద్దు. మన మాటలు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మన మాటల్లో సాత్వికము, దీనత్వం కనబడాలి. నేనెంతటి వాడు. మరియా, నువ్వెంతటి దానివి? అవునండి, ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్, సముద్రంలో ఒక నీటి. అయితే అలాంటి మనతో ప్రభు అంటున్నాడు, చూడుము నా అరచేతుల్లోనే నిన్ను చెక్కాను. నిజంగా ప్రభు నిన్ను నన్ను ఎంత విలువైన వారినిగా ఎంచి అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు బాబు. ఇంతగా ప్రభు ప్రేమిస్తుంటే తిరిగి మనం ఆయన్ను ప్రేమించాలా వద్దా? అతడు నన్ను ప్రేమించచ్చు. ఇంగ్లీష్లో బాగుంది, హీ హ్యాస్ సెట్ హిస్ లవ్ అపాన్ మీ. వాడు తన ప్రేమను నా మీద సెట్ చేశాడు. తమ్ముడు, బాబు, పాప, ఈ రాత్రి సెట్టింగ్స్ మార్చండి. ఎవరి మీద సెట్ చేసావు ప్రేమ? బాబు, ఎవరి మీద సెట్ చేసావు? ఆ సెట్టింగ్లు మార్చు. ఎవరి మీద సెట్ చేద్దాం గట్టిగా? ఏ దేవుడు? సెట్ యువర్ లవ్ ఆన్ జీసస్. మరియా తన ప్రేమను ప్రభువు మీద సెట్ చేసింది. ప్రభు అంటే ఆమెకు చాలా ప్రేమ. బేతనియ అంటే ఆరాధన స్థలం. ఇక్కడ మరియ యొక్క ఆరాధన మనకు కనబడుతుంది. ఒక 3 విషయాలు ఈమె గురించి, మార్తమ్మ గురించి ఒక 3, లాజరు గురించి ఒక 3 ధ్యానించామా లేదా? మరి ఏం అట్లా చూస్తారు? ఎప్పటిదక్కడే మర్చిపోతున్నామండి. ఇందాక చెప్పారు కదా, అది కాదు. ఏవి మర్చిపోవాలో, ఏ వదిలేయాలో వదిలేయాలి, ఏ గుర్తు పెట్టుకోవాలో పెట్టుకోవాలి. మార్తమ్మ మీద ఎన్ని విషయాలు? 3. మరి లాజరు మీద 3. ఇప్పుడెవరు? మరియ మీద ఒక 3. మరియ ఆరాధన, ఆ స్థలములో ఏం చేసింది? ఆరాధన చేసింది. ఆమె ఆరాధనలో 3 విషయాలు. ఒకటి, ఉత్తమమైన ఆరాధన. చెప్పండి, ఉత్తమమైన ఆరాధన. రెండోది, ఉన్నతమైన ఆరాధన. చెప్పండి గట్టిగా. మూడవది, ఊహకందని ఆరాధన. చెప్పండి. అర్థమైపోయింది. నీరసం బ్యాచ్ అయిపోయినారంతా. పొద్దున్నుంచి ఉన్నాం సార్ కూడికల్లో. మీరే నీరసించిపోతే నేనెంత నీరసం కావాలి? ఏమ్మా, ఊరక కూర్చొని వినడానికి ఇంత నీరసం అయిపోయి. 3 పూటలు తిన్నారా లేదా? మరి ఇంకేంటి?
వినాలి కొద్దిసేపు. మరి ఆరాధనలో 3 విషయాలు. మొదటిది ఏంటి బాబు? ఉత్తమమైన ఆరాధన. రెండోది ఏంటి? ఉన్నతమైన ఆరాధన. మూడోది ఏంటి? ఊహకందని ఆరాధన. మొదటిది ఏంటి అందులో? ఉత్తమమైన ఆరాధన. మనం మొదటి పాఠంలో చదువుకున్నాం. లూకా 10వ అధ్యాయంలో ఆ చివరి వచనాల్లో ప్రభు ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. అంటే ఎక్కడుంది? యేసు పాదముల యొద్ద కూర్చోవడమే ఆరాధనది. ఆరాధన ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర ఒక పూజా పుష్పముగా కూర్చుంది. ఆ పాదము దగ్గర ఒక పాద పద్మముగా కూర్చుంది. ఏసన్న గారు ఒక పాట కోసన్నారు, ఎవరు సమీపింపలేని తేజస్సు. అందులో 2వ చరణం అనుకుంటాను. ఉందా ఎవరి దగ్గరైనా? 2వ చరణం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై నేవొరిగి. నీ పాద పద్మాలు, నీ పాదాల మీద నేనొక పద్మముగా, పూజా పుష్పముగా, పూజా కుసుమముగా, ఒక పువ్వుగా నీ పాదాల దగ్గర ఉంటే చాలు. కనుక ప్రతిరోజు మనము యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే చాలు. అది ఉత్తమమైన ఆరాధన. ఎందుకు యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి, పాదాలు పట్టుకోవాలి అంటే ఒక గొప్ప విషయము మనం నేర్చుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ 15:27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచి ఉండెను. సమస్తమును లోపరచి ఉంచెను. చాలు. బాగా వినండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. అంటే దాని అర్థం ఏంటి? అన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి చెప్పండి. అది తెలుసుకుంటే నెమ్మదైపోతామంతే. చాలాసార్లు కొన్ని పరిస్థితులు మన కంట్రోల్ దాటిపోతున్నాయి. అవునా కదా? చెప్పాలి. నా చేతులు దాటిపోతున్నాయి. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఏం చేస్తామండి, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, ఏమీ చేయలేదు. అవుట్ ఆఫ్ కంట్రోల్. డాక్టర్స్ కూడా అప్పుడప్పుడు పేషెంట్లను చూస్తూ 2 చేతులు ఇలా వెనక పెట్టుకొని చేయాల్సిందంతా చేశాం, ఇక మా కంట్రోల్లో లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్. నా పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. నా ఇంట్లో పరిస్థితులు కంట్రోల్ తప్పినాయి. అయితే ప్రియులారా, శుభవార్త ఏంటంటే బాగా వినాలి. నేను నేర్చుకున్న అనుభవ సత్యం, ఏ విషయమైనా నా చేతులు దాటిపోయింది అనుకున్నప్పుడు నాకు కలిగే ధైర్యం ఏంటంటే ఆ విషయం వెళ్ళి నా దేవుని చేతుల్లో పడింది.
నా చేతులు జారిపోయిన విషయము ఎవరి చేతుల్లో పడింది? నా కంట్రోల్ తప్పిన విషయము ఎవరి కంట్రోల్లోకి వెళ్ళింది? నేను నిబ్బరంగా ధైర్యంగా ఉండగలను. కనుక ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు. ఎందుకు? అన్నీ ఆయన పాదాల కింద కంట్రోల్లో ఉన్నాయి. నథింగ్ గోస్ అవుట్ ఆఫ్ గాడ్స్ కంట్రోల్. దేవుని కంట్రోల్ దాటి ఏవి వెళ్ళవు. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా కాలిపోతుంది, కాలిఫోర్నియా రాష్ట్రం అనేది తగలబడి పోతుంది. ఇప్పటికీ మంటలు కంట్రోల్ చేయలేక పోతున్నారు, మా చేత కావడం లేదు. అయితే వారు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం కంట్రోల్ చేయలేము, కానీ ఎవరు చేయగలరు? కనుక మనం ఏం చేయాలి? ఆయన పాదాలు పట్టుకుంటే చాలు. ఏమండి, దేవుడు కంట్రోల్ చేయలేడా? ఉదాహరణకు ఒక మంచి వర్షం పంపించాడు అనుకోండి, ఎంతసేపట్లో కంట్రోల్ అవుతుంది? 10 నిమిషాలు చాలు, కంట్రోల్ అయిపోతుంది. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, అన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయి. కనుక మరియా ఎవరి పాదాల దగ్గర కూర్చుంది? గట్టిగా గట్టిగా. ఇప్పుడు హుషారు వచ్చింది. ఇది తెలుసుకుంటే నీ ప్రాణం నిమ్మలమైపోతుంది. ధైర్యంగా ఉంటావు, నిబ్బరంగా ఉంటావు. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే చాలు. ఉత్తమమైన ఆరాధన. మరియా ఉత్తమురాలు. మరియా ఉత్తమురాలు. ఎవరిని ఉత్తమురాలు అందాము చెప్పండి? ఎవరిని? మరియని. ఎందుకు అందాము? ఎందుకని ఉత్తమురాలైంది? ప్రభు పాదాల దగ్గర ఎవరైతే కూర్చుంటారో వారు ఉత్తమ భక్తులు, ఉత్తమ భక్తురాండ్రు, వారు ఉత్తములు. ఉత్తమమైన కనుక మధ్యాహ్నం మనం విన్నాం, ఆమె గురించి వ్రాయబడినప్పుడల్లా ఆమె అడ్రస్ ఏంటి? యేసు పాదం. మరియా ఎక్కడ కనపడతావు అంటే, అదిగో పాదాల దగ్గర కూర్చుని చూడు, ఆ పాపే మరియా అంటే. ఉదాహరణకు పెళ్లి సంబంధం అనుకోండి, ఇట్లా మీటింగ్ జరుగుతుంది, ఎవరో సీక్రెట్గా వచ్చారు, ఎవరబ్బా అది పాదాల దగ్గర కూర్చుంది, బాగుంది. ఈజీగా గుర్తుపడతారు, అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? యేసు పాదం. ఉత్తమమైన ఆరాధన. రెండోది ఉన్నతమైన ఆరాధన. ఉన్నతమైన మళ్ళా చదువుదామా ఇప్పుడు? 12వ అధ్యాయం 12. ఉన్నతమైన ఆరాధన. 12 2 నుంచి చదవండి. 2. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో చదువు బాబు. తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. అమ్మా, అత్తరు పూసింది తల అంటే, ఇప్పుడు తల ఎక్కడుంది? మనం లూకా 10లో ఏం చదువుతున్నాము? పాదాల యొద్ద కూర్చుంది.
ఇప్పుడు పాదాల దగ్గర ఏముంది? తల ఉంది. తల వెంట్రుకలతో తుడవాలంటే తల ఎక్కడ ఉండాలి? పాదాల దగ్గర. నా శిరస్సు వంచి ప్రభు పాదాల దగ్గర పెట్టడం ఉన్నతమైన ఆరాధన. ఇంకోటి ఏంటంటే తల వెంట్రుకలు ఘనతకు గుర్తు. ఏమ్మా? తల వెంట్రుకలు ఘనత గుర్తు. బాగా జుట్టు ఉందనుకోండి, కేశ సంపద అంటారు దాన్ని. ఏమంటారు? కేశ సంపద. ఏమ్మా? ముఖ్యంగా స్త్రీలకు తల నిండా జుట్టుంటే వెంట్రుకలు బాగున్నాయి, పెంచుకునే కొద్దీ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా బోరు కొడుతుంది. అన్ని వెంట్రుకలు ఏం చేస్తుంది? కటింగ్ చేస్తుంది. బాబుడు హెయిర్ అని అది ఏదో పిలక జుట్టు వేసుకుని ఘనతను పోగొట్టుకుంటున్నావు. నువ్వు దేవుడిచ్చిన ఘనతను ఏం చేస్తున్నావు? కత్తరిస్తున్నావు. ఏమ్మా? సరే, మీరు పెంచుకోవడం మానేశారు, అందుకని ఇప్పుడు మగపిల్లలు పెంచేస్తున్నారు. వాళ్ళు ఇట్లా పెంచేస్తున్నారు, దానికో రిబ్బన్, అదేంటి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నారు, ఇంకా ఘోరం కొప్పు కట్టేస్తున్నారు పిల్లకాయలు. ఏమయ్యా ఇట్లా అంటే, మరి వాళ్ళు మానేశారుగా, మనం ఉన్న చేద్దాం. ఆడవాళ్ళు మగ అవతారం ఎత్తున్నారు, మగవాళ్ళు ఆడవతారం ఎత్తేస్తున్నారు. ఒకసారి నేను హైదరాబాద్లో పెళ్ళికి వెళ్ళాను. దూరం నుంచి చూస్తుంటే ఒక యవ్వన వ్యక్తి గిటార్ పట్టుకొని అందిస్తుంటే నేను బాగా కన్ఫ్యూజ్ అయింది. ఏంటంటే ఇంతకు ఆడ మగ? అరగంట దూరం నుంచి ఇట్లే చూస్తున్నాను. తర్వాత తేలింది అమ్మాయి అని. ఏమండి, అమ్మాయా కాదని గుర్తుపెట్టడానికి అరగంట చూడాల్సి వచ్చింది. ఎట్లా తయారైపోయినారు చూడండి. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మరియకు బాగా వెంట్రుకలు ఉన్నాయి, కేశ సంపద ఉంది. కనుక దేవుడు ఇచ్చినవి పెంచుకోండి అమ్మా. ఎందుకు కట్ చేస్తారు? పెంచుకోండి. ఫ్యాషన్లు ఎక్కువైపోయి తల వంచి తల వెంట్రుకలతో అందరు అది చూస్తున్నారు. ఆహా, ఉన్నతమైన అంటే తన ఘనతంతా తెచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టింది? గట్టిగా, నీ ఘనత, నీ ఆనర్ అంతా ఎవరి పాదాల దగ్గర పెట్టాలి? 24 పెద్దలు తమ కిరీటాలు తీసి ప్రభు పాదాల దగ్గర పడవేసిరి అనుంది. అయ్యా, మా ఘనతంతా నీ పాదాక్రాంతం, నువ్వు మాత్రమే ఘనతకు అర్హుడవు. అది ఉన్నతమైన ఆరాధన. పెద్దలు తమ కిరీటాలు తీసి ప్రభు పాదాల దగ్గర పడేస్తే భూమి మీద మరియా తన తల వెంట్రుకలు తీసి ప్రభు పాదాలు తుడుస్తుంది. ఉన్నతమైన కనుక మన ధన కనక వస్త్ర వాహనాలు అవి ఏవైనా ఎవరి పాదాల దగ్గర? గట్టిగా వెనక బాబు, ఎవరి పాదాల దగ్గర? నా MBBS డిగ్రీ ఎవరి పాదాల దగ్గర? ఈ మధ్యన దేవుడు ఇంకో డిగ్రీ ఇచ్చాడు, CMC వెల్లూరు నుంచి, ఫ్యామిలీ మెడిసిన్. నేను ప్రార్థన, ప్రభువా
ఇది నీ పాదాల దగ్గర పెడుతుంది. ఇది నీ పాదాలు. ఉన్నతమైన ఇలాంటి అనుభవం ఎప్పుడన్నా ఉందా? చేసావా ఇట్లాంటి ఆరాధన? ఉత్తమమైన ఆరాధన. రెండోది ఏంటి? ఉన్నతమైన ఆరాధన. చీపు కాదండి, అది కాస్ట్లీ. ఈ అమ్మాయి చూడండి ఎట్లా చేస్తుందో ఆరాధన. అందరూ స్టన్ అయిపోతున్నారు. బాబా ఏంటి ఏంటి అమ్మాయి అంటే, ప్రభువును తాను ఎంత ప్రేమిస్తుందో అమ్మాయి అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. బాబు ప్రేమిస్తే మరియలాగా ప్రేమిద్దాం. ప్రేమిస్తే మరియలాగా మూడో విషయం ఆమె ఆరాధనలో చెప్పండి. ఊహకందని ఆరాధన. శిష్యుల ఊహకే అందలే ఈమె ఇట్లా ఆరాధిస్తుంది. ఊహకందని ఆరాధన. ఏం చేసిందంట? ఇప్పుడు చదువు బాబు, 3వ వచనం మళ్ళీ. ఇప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక అచ్చ కాదు, అచ్చ. అచ్చ అంటే అర్థం మారిపోతుంది. ఏంటమ్మా? అచ్చ. జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి. సరే, మిక్కిలి విలువ కలిగింది బాబు. మిక్కిలి విలువైంది. తన జీవితంలో తెచ్చి ఏం చేసింది? ప్రభువు మీద పోసేసిందంటే. ప్రభువు మీద, ప్రభు పాదాల మీద మిక్కిలి విలువ కలిగి. నీ జీవితంలో ఏది విలువైంది? మిక్కిలి విలువైంది ఏంటి? పౌలు నీ జీవితంలో మిక్కిలి విలువైంది ఏంటి అంటే, పౌలు అంటాడు, నా ప్రాణమే మిక్కిలి విలువైంది. ప్రాణాన్ని మించిన విలువైంది ఏదన్నా ఉందా మన దగ్గర? ఏమ్మా గట్టిగా. మరి ఆ ప్రాణాన్ని ఏం చేయాలి? అక్క పాయింట్ క్యాచ్ చేసి రండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. బాగా అర్థమవుతుంది. సంతోషం. 17వ వచనం. మరియు 2:17. అందరు తీయండి అమ్మా, తీస్తే మంచిది. మరియు విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను. నేను నా జీవితం, నా ప్రాణం పానార్పణముగా ఆయన పాదాల మీద పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా మీ అందరితో కూడా సంతోషం. నేను నా జీవితాన్ని, నా ప్రాణాన్ని అట్లా పారబోసుకుంటాను ప్రభు పాదాలు. అది ఊహకందని ఆరాధన. రండి ఇప్పుడు అపోస్తలుల కార్యం. అపోస్తలుల కార్యం 2-3 వచనాలు. 20వ అధ్యాయం 24 చదవాలి. అయితే నా పరుగును తుద ముట్టింపవలనని నా ప్రాణమును, అండర్లైన్ చేయండి,
ఇంకా నా ప్రాణం కంటే విలువైంది ఏమన్నా ఉందా నా దగ్గర? లేదు. నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. బాబు పోసేసానంతే ఆయన పాదాల దగ్గర, పానార్పణముగా, డ్రింక్ ఆఫర్. పాత నిబంధనలో అర్పణల్లో ఒక అర్పణ పానీయార్పణం, డ్రింక్ ఆఫర్. అంటే అట్లా పోస్తారండి. పోసింది తిరిగి ఎత్తుకోగలమా చెప్పండి? ఉదాహరణకి ఇది పోసాను అనుకోండి, కింద తిరిగి ఎత్తుకోగలమమ్మా? అయిపోయిందంతే. పోసామంటే అయిపోయిందంతే. నా ప్రాణాన్ని, నా జీవితాన్ని అట్లా పోసేసాను ప్రభువు దగ్గర. ఊహకందని ఆరాధన. ఇప్పుడు రండి, అపోస్తలుల కార్యములు 21:13. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పెను. రెడీ రే బాబు, రెడీ. బాబు వాళ్ళు నిన్ను చంపాలని చూస్తున్నారంటే పౌలు ఏమంటున్నాడు? నేను రెడీ. ఏమండి, సావుకు తెగించిన ఎవరు భయపెట్టగలరు? ఎవరు? ఏమ్మా, నిన్ను చంపేస్తానంటే నేను రెడీగా ఉన్నానన్నా అంటే వచ్చినోడికి తిక్కబడుతుంది. ఏంటి ఏమన్నా బెదిరిద్దామని వస్తే నేను రెడీ. మన సిద్దిపేట ప్రకాష్ గారి గురువు గారు ఉన్నారు, ఒక ఆయన ఉండేవారు, జయరాజు గారిని. ఎంతమంది చూశారు మీలో జయరాజు గారిని? పెద్ద ఆయన్ని సిద్దిపేట మీటింగ్స్లో కనపడేవారు, ప్రభువునందు నిద్రించారు. ఒకసారి కొంతమంది సిలువ విరోధులు ఆయన దగ్గరికి వచ్చి అన్నారంట, నిన్ను చంపేస్తాం మేము. ఇంట్లోకి వచ్చి అంటే కూర్చోబెట్టారు. ఏంటి బాబు అంటే, నిన్ను చంపేస్తాం. ఆయన, మీరు చంపితేనే చస్తానా లేకపోతే చావనా అని అన్నాడట. తిక్కబట్టిపోయి, మీరు చంపితేనే చస్తానా లేకపోతే, కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏంట్రా మనం బెదిరిద్దామని వస్తే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. ఏమన్నామంటే అదే ఎలాగో చావు వస్తుంది కదేదో రోజు, సరే మీ చేతుల్లో చావాలని ఉంటే కానివ్వండి, పదండి ఎక్కడికి వెళ్దాము, ఏం కేసు కూడా పెట్టరు, పారిపోరు. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏంటింత ధైర్యం నీకు అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, ఉంటే ఇక్కడ ఉంటాను, లేదంటే ఏదైనా ఓకే, ఏదైనా. అప్పుడు వాళ్ళు ఏం అర్థం కాక, సరే వెళ్ళొస్తాం మేమంటే, టీ దాగి వెళ్దురు కానీ కూర్చొని టీ దాగి పంపించాను. కానీ అంటే తన జీవితాన్ని పానార్పణంగా పోసేశారు. రెడీ, నేను రెడీగా ఉన్నాను. ఎవడేం చేయగలడు? ఏమ్మా, నాకు ప్రియమైన వాడు యేసు ప్రభువే, నా ప్రాణం కాదు. నా ప్రాణం కంటే ఎక్కువ నాకెవరు? యేసు ప్రభు. కనుక ఆయన కోసం ఒకవేళ నా ప్రాణం ఇవ్వాల్సి వస్తే పానార్పణముగా పోస్తాను. అది ఉన్నతమైన ఆరాధన, ఉన్నతమైన ఊహకందని ఆరాధన. మొదటిదేంటి?
ఉత్తమమైన ఆరాధన. ఆయన పాదాల దగ్గర కూర్చోడు. రెండోది ఏంటి? ఉన్నతమైన ఆరాధన అంటే తల వెంట్రుకలతో పాదాలు. మూడోది ఊహకందని ఆరాధన, మిక్కిలి విలువ కలిగిన జటామాంసి అత్తరును పోసి. అసలు అది ఎంత విలువైందంటే బైబిల్ పండితులు అంటారు, ఆ బుడ్డిని అమ్మితేనంట 1 సంవత్సరం కాలం ఆ కుటుంబ పోషణకు డబ్బులు సరిపోతాయంట. 1 సంవత్సరం పోషింపబడే విలువ కలిగిన డబ్బులు వచ్చే అత్తరు బుడ్డిని ఏం చేసింది? పోసేసింది. ఊహకందల. శిష్యులు కూడా అన్నారు, అయ్యో ఏంటి అట్లా వేస్ట్ చేస్తుంది, వేస్ట్ చేస్తుంది, ఆమె వృధా చేస్తుంది, దీన్ని అమ్మితే ఎంత వస్తాయి డబ్బులు? ప్రభు అంటున్నాడు, నా కోసం వేస్ట్ చేయనివ్వండి ఆమెని, నా కోసం వేస్ట్ చేయనియండి. వేస్ట్ యువర్ లైఫ్ ఫర్ జీసస్. యేసు కోసం నీ జీవితాన్ని అట్లా పోసుకో, పడే ఆయన పాదాల మీద. ఆయన చూసుకుంటాడు. నేను నా భార్య లోకరీతిగా డాక్టర్లుగా లోకంలో ఉంటే సంపాదించుకోవచ్చు, కనీసం ఈ పాటికి కొన్ని కోట్లు వెనక్కి వేసుకోవచ్చు. చాలామంది అదే అంటారు, ఇదే మీరు లోకంలో అంటే ఎంత సంపాదించుకొని ఉండొచ్చు. నిజమే. అయితే మా బ్రతుకులను ఆయన పాదాల మీద పోసామంతే. ఆయన కోసం వేస్ట్ అయిపోని. లెట్ ఇట్ బి వేస్టెడ్ ఫర్ ద కాజ్ ఆఫ్ జీసస్. మాకేమీ మనస్తాపం లేదు, సంతోషం. మన జీవితాలు పోసేసుకున్నాం, పరలోకంలో సంపాదించుకుంటాం. అలాగని ప్రభు మాకేం తక్కువ చేయలేదు. యెహోవా నా కాపరి, నాకు ఏమి, నా గిన్నె నిండి పోసేసుకున్నాం అంతే. మా కొలీగ్స్ కూడా చాలామంది అన్నారు, ఏంటా అక్కడేనా, ఏం సంపాదించుకోరా, ఎందుకు వేస్ట్ చేసుకుంటారు లైఫ్ని? వాళ్ళకేం తెలుసు. శిష్యులకు కూడా అర్థం కాలేదు. ఏంటి అటపడేస్తుంది, వేస్ట్ అయిపోతుంది, అది అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి, సరే పేదలకి ఇవ్వచ్చు కదా. ప్రభు అంటే ఆగంగా, ఇప్పుడు డిఫెన్స్కు మళ్ళీ ప్రభువే వస్తున్నాడు. అంటే ఆమె ఏదో తప్పు చేసినట్టు, పొరపాటు చేసినట్టు, ఆగంగా, ఆమెను ఇబ్బంది పెట్టదు. నా కోసం వేస్ట్ అయిపోను, నా సమాధి నిమిత్తం ఈమె నన్ను అభిషేకిస్తుంది. మీకేం తెలుసు పిక్చర్? ఊహకందని ఆరాధన అంటే ఇలా ఉండాలండి. ఏం ఆరాధన నీది? ఏమన్నా విలువ ఉందా? గుర్తింపు ఉందా? దేవుని దగ్గర బేతనీయ అంటే చెప్పండి. బేతనీయ ఆరాధన స్థలం. ఆ తర్వాత మనం చూస్తాం, ఎప్పుడైతే ఆమె పోసిందో ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆ ఇల్లంతా సువాసన. పౌలు అంటాడు, మేము దేవునికి క్రీస్తు యొక్క పరిమళ వాసనయై, we are sweet fragrance to God in Christ.
కనుక మన జీవితాలను అలా పోసుకుంటే అది దేవునికి ఇంపైన సువాసన. అంతేకాదు మన పొరుగు వారికి కూడా అది ఇంపైన సువాసన. అంటే ఒక సాక్ష్యం మన పొరుగు వారి దగ్గర, ప్రభువు దగ్గర ఒక గుర్తింపు. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిన. ఉదాహరణకు గాలి ఇటు వీస్తూ ఉందనుకోండి, ఈ అత్తరు వాసన కిటికీల్లో నుంచి ఎటు పోతుంది, ఆ కింద ఉన్న ఇండ్లకు పోతుంది. ఆ ఇంట్లో కూడా ఏంటి ఇక్కడ నుంచి ఇంత వాసన వస్తుంది, పదండి 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 చూస్తే అక్కడ ఏం జరుగుతుంది, మరియా మరియా, ఓహో ఇందుక ఇంత విలువైంది పోసిందా ప్రభువుకు. అవునమ్మా, ఎందుకు మరియా ఇట్లా చేశావంటే నా ప్రభు ఎంత విలువైన వాడో నాకు తెలుసు. అందుకే పేతురు అంటాడు, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అంటే ఆయన విలువ మామూలుది కాదు బాబు. యేసయ్య విలువను గుర్తించావా? గుర్తిస్తే పేతురు అంటాడు, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ట చేసుకోండి. అంత విలువైనడు హృదయంలో పెట్టుకొని భద్రం చేసుకోండి. ఇదండి ఆరాధన అంటే. ఎవరైతే ఇట్లా ఆరాధిస్తారో, ప్రభు అంటున్నాడు, సర్వలోకంలో ఈమె చేసింది జ్ఞాపకార్థంగా వినబడుతుంది. ఈరోజు ఈ ఊర్లో వినబడుతుందా లేదా? ఆశ్చర్యం. సాక్షాత్ బేతని అనగా ఆరాధన స్థలం. కనుక ఇప్పుడు అర్థమవుతుందా? ఆరాధిస్తే ఎవరిలాగా ఆరాధించాలి? మరిలాగా. మనది ఒక ఆరాధనేనా? మన ఆరాధనలో ఎదుగుదాం. ఏం చేద్దాం? సమర్పణలో ఎదుగుదాం. అన్నిటికంటే ముఖ్యంగా మన జీవితాలను ఉన్న ఫలాన ఆయన పాదాల దగ్గర పోసేద్దాం. పౌలు అంటున్నాడు, నేను పానార్పణముగా పోస్తున్నా. ఇంకొక మాట చివరిగా చదువుదాం. పౌలు భక్తుడు 2 తిమోతి 2 తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపో కాలము సమీపం అయిపోయింది. తిమోతి అయిపోయింది. ఇంకా చివరి ఘట్టానికి వచ్చాను. ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాం. తిమోతి బాయ్ రే, అక్కడ కలుసుకుందాం. అసలు ఈ మరణశిక్ష, తల నరుకుతారు, ఇవేవి రాయట్లే అయినా, అసలు ఇవి కనబడట్లే ఆయనకి. తిమోతి నీతి కిరీటం ఉంచండి. కత్తి కనపడట్లా, ఏం కనపడుతుంది? అబ్బా ఎవరండి బాబు, మామూలుడు కాదు. ఇప్పుడే పానార్పణంగా పోయేవాడు. కనుక ప్రియులారా, బ్రతికినంత కాలం ఇటువంటి ఆరాధన చేస్తూ బ్రతుకుదాం. బేతనియ అంటే ఆరాధన స్థలం. మరియ గురించి 3 విషయాలు చెప్పండి. మొదటిది ఉత్తమమైన ఆరాధన, రెండోది ఉన్నతమైన ఆరాధన, మూడోది ఊహకందని ఆరాధన. ప్రభు అట్టి మాదిరిలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్.